ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తులారాశి వారి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. తులారాశి వారి జీవితం ఒక్కసారిగా ఒక విచిత్రమైన మలుపు తీసుకుంటుంది. ఎన్నాళ్ళుగానో మీరు పడుతున్న ఆ కష్టాలు, ఆ ఒత్తిడి, ఆ నిరీక్షణ ఇవన్నీ ఒకవైపు ఉంటే, మరోవైపు మీ భవిష్యత్తును మార్చబోయే ఒక మహాయోగం తలుపు తట్టబోతుందండి. ఏలినాటి శని మీ జీవితాన్ని చీకటిమయం చేస్తుందని భయపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. ఇక ఈ జూలై 22, 23, 24, 25 తేదీల్లో తులారాశి వారి జీవితంలో జరగబోయే ఆ అద్భుతమైన మార్పును ఇప్పుడు మనం చూద్దాం రండి. ఇక మొదటిగా ఆర్థికంగా ఈ జూలై నెల మిమ్మల్ని ఒక ఆనందపు అంచులో నిలబెట్టబోతుంది. జ్యోతిష ప్రకారం ఇక మీ లగ్నాధిపతి శుక్రుడు శుభస్థితిలో ఉండి నేరుగా మీ లాభస్థానంలో అనుకూల దృష్టిని ప్రసరిస్తున్నాడు. దీన్ని మనం కేవలం ధనయోగం అనలేము. ఇది ఒక మహాధనయోగం. ఇక షేర్ మార్కెట్ లేదంటే ట్రేడింగ్లో ఉన్న వారికి ఇది ఒక అదృష్ట కాలం అండి. అయితే ఏలినాటి శని ప్రభావంతో ఉన్న జాతకులు ఎలా అంటే ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాల్సింది. ఇక ధనాన్ని విలాసాలకు కాకుండా స్థిరాస్తుల కోసం దాచుకోవడం మీ జీవితానికి భద్రతను ఇస్తుందన్నమాట. ఇక ధనస్థానంలో ఉన్న శుక్రగ్రహాల అనుగ్రహం వల్ల మీ చేతిలో ధనం నిలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయండి. పాత బాకీలు కూడా ఇప్పుడు తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మీకంతా మంచి జరుగుతుంది. ఇక ఆరోగ్యం విషయం వస్తే తులారాశి వారు ఈ మధ్య కొంచెం నీరసంగా లేదంటే అలసటగా అనిపించడం సహజం అండి. ఇక ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి, నిద్రమేమీ లేదంటే శరీరంలో బలహీనత వంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, మీపై ఉన్న గురు భగవానుని శుభదృష్టి మీకు సంజీవిని లాంటిది. ఎన్ని సమస్యలు వచ్చినా మీ రోగనిరోధక శక్తి అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఏ అనారోగ్యం నుంచైనా కూడా చాలా త్వరగా కోలుకుంటారండి. అయితే ఈ జూలై 23 తర్వాత సూర్యుని గ్రహ సంచారం కారణంగా ఒంట్లో వేడి పెరగడం వల్ల అసిడిటీ ఇక బీపీ వంటి చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో ఆహారం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒత్తిడికి అలసట తాకనివ్వకండి. ఇక గతం గురించి, పాత జ్ఞాపకాల గురించి ఎక్కువగా ఆలోచిస్తే మనసును వేధించుకోవద్దు. ఇక వర్తమానంలో ఉండండి. మంచి ఆహారం తీసుకోండి. ప్రశాంతంగా ఉండండి. మీ శరీరం మీకు సహకరిస్తుంది. కాస్త ఓపిక పట్టండి చాలు. కెరియర్ పరంగా తులారాశి వారికి జూలై నెల అద్భుతమైన మలుపండి. కర్మస్థానంలో ఉన్న గురు భగవానుని అనుగ్రహం వల్ల మీ తెలివితేటలకు ఆఫీసులో మంచి గుర్తింపు లభిస్తుంది. ఇక మీరు ఎన్నాళ్ళుగానో పడుతున్న కఠోర శ్రమకు ఇప్పుడు ఫలితం దక్కబోతుంది. ముఖ్యంగా టీచింగ్, కన్సల్టెంట్, ఫైనాన్స్ మరియు సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నవారికి ఇది ప్రమోషన్ల కాలం అండి. ఇక జూలై 22, 23, 24, 25 తేదీలు మీ వృత్తి జీవితానికి కూడా అత్యంత కీలకమైనవన్నమాట. ఇక వ్యాపారం విషయానికి వస్తే కనుక శుక్రుడు మరియు గురువు శుభ కలయిక వల్ల ఆర్ట్స్, డిజైనర్ మరియు క్రియేటివ్ రంగాల్లో ఉన్నవారికి కాసుల వర్షం కురిపిస్తుందండి. మీ ఐడియాలో కస్టమర్లకు మాత్రం మంత్రముగ్ధులై చేస్తారు. ఇక బుధుడు అనుకూల స్థితిలో ఉండటం వల్ల రియల్ ఎస్టేట్ మరియు వాహన రంగంలో ఉన్న పెద్ద ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంటుందండి. అయితే మీరు చేసే ఈ వ్యాపార ఒప్పందాలు మరియు కెరియర్ నిర్ణయాల విషయంలో ఇప్పుడు మీ జీవితంలో రాబోతున్న ఒక వ్యక్తి ప్రభావం ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఈ విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండండి. ఇక వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే గనక ఇది ప్రేమ చిగురించే సమయం. వివాహం కాని వారికి కంకణ బలం, సంతానం కోసం ఎదురుచూసే వారికి శుభముహూర్తాలు అందే సూచనలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ శుభగ్రహాల అనుగ్రహం వల్ల సాధ్యమవుతున్నాయి. అయితే ఈ జూలై 23 తర్వాత మీ ఇంట్లో చిన్నపాటి ఆధిపత్య పోరు రావచ్చు. అంటే గుర్తుంచుకోండి, ఇక మనం గెలవాల్సింది ఇతరుల మీద కాదు, మన అహంకారం మీద. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వారి మాటలు అహంకారంతో కాకుండా అనుభవపూర్వకంగా తీసుకోండి. ఇది మీ కుటుంబంలో ప్రశాంతతను పెంచుతుందండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక ఇది మీలో వచ్చిన ఒక స్వర్ణయుగం అండి. ఇక మీ జ్ఞాపక శక్తి, ఏకాగ్రత అద్భుతంగా పెరగడమే కాకుండా
మీరు రాష్ట్రం లేదా జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించే అవకాశం కూడా కనిపిస్తుంది. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది సరైన సమయం. కళలు సహకారం చేసుకోండి. ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉందండి. మీ కెరియర్ పరంగా మీరు దూసుకుపోతున్న ఈ సమయంలో ఈ జూలై 22, 23, 24, 25 తేదీలలో మీ జీవితంలో ఒక అరుదైన మార్పు జరగబోతుంది. మీ జీవితంలో ఒక వ్యక్తి తిరిగి రాబోతున్నాడండి. అది మీ పాత వ్యాపార భాగస్వామి కావచ్చు, మీ కెరియర్ మొదట్లో మీకు సహాయం చేసిన వ్యక్తి కావచ్చు, లేదా మీరు వదిలేసిన పాత బంధమైనా కావచ్చు. వారు ఎప్పుడు వస్తున్నారు? మీ వృత్తిపరమైన ఎదుగుదలను చూసి అభినందించడానికా, లేక మీరు అసంపూర్ణంగా వదిలేసి ఆ కర్మను పూర్తి చేయడానికా? ఇక్కడ మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. తులారాశి వారు గుర్తుంచుకోండి. మనం మాట్లాడడం అంటే అక్కడ సమతుల్యత, న్యాయబుద్ధి, అందాన్ని ఆస్వాదించే మనస్తత్వం దాగి ఉంటుందని అర్థం. మీరు సహజంగానే ప్రతి విషయాన్ని 2 కోణంలో ఆలోచిస్తారు. ఎవరికైనా సహాయం చేయాలన్నా, ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా అందరికీ న్యాయం జరగాలని తపన మీలో ఉంటుంది. అందుకే కొన్నిసార్లు మీ సొంత సంతోషాన్ని కూడా పక్కన పెట్టి ఇతరుల కోసం ఆలోచిస్తూ ఉంటారు. మీ గతాన్ని ప్రేమిస్తారు, కానీ దానితో బందీగా ఉండరు. మీ జీవితంలో వచ్చిన ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేక స్థానం ఇస్తారు. అందుకే ఈ జూలై నెలలో జరగబోయే పరిణామాలు మీ జీవితంలో కూడా ఒక అరుదైన మలుపుగా మారబోతున్నాయండి. ముఖ్యంగా ఈ జూలై 22, 23, 24, 25 తేదీల మధ్య గ్రహాల కదలిక మీరు ముగిసిపోయిందని అనుకున్న ఒక అధ్యాయాన్ని మళ్ళీ మీ ముందుకు తీసుకురాబోతున్నాయి. చాలా కాలంగా మీ మనసులో ఒక మూలన దాగి ఉన్న ఆ పాత వ్యక్తి మళ్ళీ మీ జీవితంలో అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇది కేవలం యాదృచ్ఛికం కాదండి. ఇది ఒక కర్మ తీర్పు. ఆ వ్యక్తి ఎందుకు వస్తున్నారు, వారి రాక వెనక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి అని మీరు ప్రశ్నించుకోవచ్చు. తులారాశి వారు ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. మీ జీవితంలో వచ్చే ఒక వ్యక్తి కూడా సరైన కారణం లేకుండా రారు. కొంతమంది మిమ్మల్ని ఆనందింపజేయడానికి వస్తారు. మరికొందరు మీకు జీవిత పాఠాలు నేర్పించడానికి కూడా వస్తారు. ఈ 4 రోజుల్లో మీరు ఒక ఫోన్ కాల్ రూమ్లో ఒక పాత ఫోటో రూపంలోనే, లేదంటే ఒక మెసేజ్ రూపంలో వారిని గమనించవచ్చు. అది మిమ్మల్ని భయపెట్టడానికి కాదండి. గతంలో మీరు పడ్డ ఆవేదనకు, మీరు చెప్పాలనుకున్న ఆగిపోయిన ఆ మాటలకు ఇప్పుడు ముగింపును అందించడానికి కాలం మీకు ఇస్తున్న అవకాశం అన్నమాట. ఇక జూలై 22 నుండి 25వ తేదీ వరకు మీ గతాన్ని తలుచుకొని బాధపడడం మానేసి దాని గురించి పాఠాన్ని నేర్చుకోవడం ప్రారంభించాలి. ఇక మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మి మోసపోయారో, లేదా ఎవరి వల్ల మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయారో, ఇప్పుడు అదే వ్యక్తి మీకు కొత్త స్పష్టతను ఇవ్వబోతున్నాడన్నమాట. ఇది మీకు ఒక పరీక్షా కాలంలో అయితే వారు మళ్ళీ మీ జీవితంలోకి రావాలనుకున్నప్పుడు వారు పాత కోపాలతో స్పందిస్తారా, లేదంటే పరిణతి చెందిన వ్యక్తిలా వారిని చూస్తారా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఇక మీ లగ్నంపై ఉన్న శుభగ్రహాల ప్రభావం వల్ల మీకు ఒక అద్భుతమైన అంతర్దృష్టి లభిస్తుంది. మీ దృష్టిలో చూస్తే ఇక మీకు ఎదురుగా ఉన్న వ్యక్తిలోనే అసలు ఉద్దేశం స్పష్టంగా అర్థమవుతుంది. వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వస్తున్నారా, లేక మీ జీవితాన్ని మరింత అందంగా తీర్చిదిద్దడానికి వస్తున్నారా అనేది మీరు తీసుకున్న నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ఇక మీ సమయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు బలహీనపడాల్సిన అవసరం అంతకంటే లేదు. మీలోని న్యాయబుద్ధిని, సమతుల్యత ఆలోచనను మీ బలంగా మార్చుకోండి. జూలై 23 తర్వాత కుటుంబ పరంగా చిన్న చిన్న అపార్థాలు రావచ్చు, కానీ అవే అపార్థాల ద్వారా పాత బంధాలు మరింత బలపడే అవకాశం కూడా ఉందండి. ఇక ఈ తులారాశిలో చాలామందికి ఓ అపోహ ఉంటుంది. అందరికీ పెడితేనే తమ జీవితం సంతోషంగా ఉంటుందని. కానీ ఈ జూలై నెల మీకు నేర్పించబోయే అతిపెద్ద పాఠం ఏమిటంటే, ముందుగా మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం, మీ మనశ్శాంతిని కాపాడుకోవటం కూడా ఒక ధర్మమేనని ఈ కాలం మీకు అర్థమయ్యేలాగా చేస్తుంది. కొన్నిసార్లు గతంలో రోజు వినటం వల్లనే మీరు కొత్త జీవితాన్ని మరింత దృఢంగా నిరూపించుకోగలుగుతున్నారు. మీరు ఎంతో కోపంగా దూరమైన వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రాబోతున్నారు. ఇక ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సమాధానం ఇప్పుడు మీకు దొరకబోతుంది. ఆ వ్యక్తి మీరు విన్నప్పుడు మీ మనసులో కలిగే కదలిక, ఆ ఆందోళన, ఇవన్నీ కూడా మీ జీవితానికి జరగబోయే ఒక గొప్ప పరివర్తనకు సంకేతాలుగా మారబోతున్నాయి. ఇక ఎవరు
మీరు ఎవరి మీద కూడా ద్వేషాన్ని పెంచుకోకండి. ఎవరిని కూడా అతిగా ప్రేమించి మీ ప్రశాంతతను కోల్పోవద్దండి. ఇక సమతుల్యంగా ఉండడమే తులారాశి వారికి ఈ జూలై నెలలో శనిదేవుడు ఇస్తున్న అతిపెద్ద పాఠం అన్నమాట. ఇక జూలై 22 నుండి 25 తేదీల్లో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం, మీరు పలికే ప్రతి మాట మీ భవిష్యత్తుకు పునాది కాబోతుంది. అందుకే ఆవేశంలో కాకుండా ఆత్మవిశ్వాసంతో ఈ గతాన్ని ఆహ్వానించండి. ఇక వారు తిరిగి వచ్చినప్పుడు వారు ఎంతగా ఎదిగారో వారికి తెలియదేండి. ఇక తులారాశి వారు అసాధ్యం అని అనుకున్నది కూడా ఇప్పుడు మీ గురు కృపతో సాధ్యమవుతుందన్నమాట. ఇప్పుడు కోల్పోయిన ఆనందం, మీరు వదిలేసిన ఆ కళలు, మీరు దూరం చేసుకున్న ఆ మనుషులు, ఇవన్నీ ఇప్పుడు మీ క్రమ పద్ధతుల్లో మీ జీవితంలోకి వస్తాయి. ఇక చివరిగా ఒక్క మాట, జీవితం అంటే కేవలం జరగబోయే సంఘటనలు మాత్రమే కాదు, ఆ సంఘటనలు మనం ఎదుర్కొనే విధానం కూడా. కాబట్టి ఆ పాత వ్యక్తి రాకను ఒక సమస్యగా కాకుండా పరిష్కారంగా భావించండి. మీరు మీరు చే దేని దేనికోసం అయితే చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో, ఆ నిజం కోసం అయితే మీ మనసు తప్పిస్తుందో, ఆ నిజం ఇప్పుడు మీ కళ్ళ ముందే ఆవిష్కృతం అవుతుంది. ఇక నమ్మకంతో ముందుకు సాగండి. మీ జీవితపు అగాధాల్లో ఉన్న ఆ సంపూర్ణ బంధాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. తులారాశి వారి వ్యక్తిత్వం చాలా విలక్షణమైనదండి. మీరు ఎవరినైనా ప్రేమించినా, ఎవరినైనా నమ్మినా కూడా సంపూర్ణ హృదయంతో చేస్తారు. కానీ కాలగమనంలో కొన్ని బంధాలు మధ్యలోనే ఆగిపోయి ఉంటాయి. ఎందుకంటే తులారాశి వారు ప్రతి బంధంలోని సమతుల్యతను కోరుకుంటారు. ఒకవేళ ఆ సమతుల్యత లోపిస్తే మీరు బయటకు ప్రశాంతంగా కనిపించినప్పటికీ లోపల మాత్రం ఏదో బాధను అనుభవిస్తూ ఉంటారు. మీరు ఒక వ్యక్తిని వదిలేసినా లే లేదా వారు మిమ్మల్ని విడిచి వెళ్ళినా ఆ బంధానికి సంబంధించిన జ్ఞాపకాలు మాత్రం మీ మనసులో చాలా కాలంగా నిలిచిపోయి ఉంటాయి. చాలా రోజుల తర్వాత తులారాశి వారు ఆ వ్యక్తి ఎందుకు వెళ్ళిపోయారో, ఏం జరిగిందో అని సంవత్సరాల తరబడి తమలో తాము ప్రశ్నించుకుంటూ ఉంటారు. ఎవరితోనైనా మాట్లాడటానికి చెప్పలేక, ఎవరిని అడగలేక మీ మౌనంతో ఇక దాచుకుంటారు. కానీ ఈ జూలై నెల గ్రహాల కదలిక మీరు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇవ్వబోతున్నాయి. ఇక తులారాశి వారు మర్చిపోలేని ఆ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మీ జీవితంలోకి కొత్త సంకేతాలను తిరిగి రాబోతున్నారు. ఇక దీనికి అర్థం వారు మళ్ళీ మీకు కావాలని కాదు, మీరు ఒకప్పుడు అసంపూర్ణంగా మిగిలిపోయిన కథను ఇప్పుడు ఒక ముగింపును ఇవ్వడానికి మాత్రమే వస్తున్నారు. ఇక ఆ వ్యక్తి రాక వెనుక ఉన్న అస్సలు ఉద్దేశం మిమ్మల్ని బాధ పెట్టడం కాదు, మీ మనసులో పేరుకుపోయిన ఆ సందేహాన్ని, భారాన్ని దించడం. చాలా కాలంగా మీరు మోస్తున్న ఆ బాధ ఇప్పుడు గ్రహాల ప్రభావంతో ఒక స్పష్టమైన సమాధానం వైపు అడుగులు వేయబోతుంది. తులారాశి వారికి ఈ కనెక్షన్ అనేది కేవలం ఒక వ్యక్తితో ఉన్న బంధం మాత్రమే కాదు, అది మీ ఆత్మను బంధించడానికి సంబంధించిన ఒక పాఠం. ఆ బంధం అసంపూర్ణంగా ఎందుకు వెలిగిపోయిందో ఇప్పుడు మాకు అర్థమవుతుందండి. ఏదో ఒకటి చెప్పడం మర్చిపోయారా, లేదా ఏదో ఒకటి వినడం మర్చిపోయారా? ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఈ జూలై నెలలో సమాధానం దొరుకుతాయండి. గతాన్ని తలుచుకొని నిరంతరం బాధపడడం ఆపేసి ఆ పాత జ్ఞాపకాలను ఒక పాఠంగా చూడటం ప్రారంభించండి. మీరు ఎంత సున్నితంగా ఉన్నా ఈసారి మాత్రం వాస్తవికతను గ్రహించండి. ఆ వ్యక్తి తిరిగి వచ్చినప్పుడు మీ మనసులో అశాంతిని తొలగించుకునే ప్రయత్నం చేయండి. అలాగే గతాన్ని తిరిగి బ్రతికించాలని ప్రయత్నించకండి. ఆ పాత బంధం మీకు ఒక శాపంగా కాకుండా ఒక ఆశీర్వాదంలాగా మారాలి. ఇక అంటే మీరు దాని పరిణితిలో స్వీకరించాలి. ఇక జూలై 22 నుండి 25 తేదీల మధ్య గ్రహాల మీకు కల్పిస్తున్న ఆ అవకాశం మీ జీవితాన్ని మళ్ళీ కొత్తగా నిర్మించుకోవడానికి ఒక పునాది లాంటిది. ఇక తులారాశి వారు అసంపూర్ణంగా ఉన్న బంధుమిత్రుల నుంచి ఇప్పుడు పూర్తి కావాల్సిన సమయం వచ్చింది. ఇక ఆ వ్యక్తి రూపంలో ఉన్న మీ ముందుకు వస్తున్నది కేవలం ఒక మనిషి కాదు, మీ భవిష్యత్తుకు మార్గదర్శి కూడా కావచ్చు. ఇక మార్పును మీరే ధైర్యంగా ఆహ్వానించండి. అప్పుడు మాత్రమే మీ జీవితంలో నిజమైన ప్రశాంతత లభిస్తుంది. మీలోని సమతుల్యమైన మనస్తత్వం ఇప్పుడు కొత్త ఆశయాలతో నిండబోతుందండి. గతాన్ని వదిలేయండి, కానీ పాఠాన్ని మాత్రం మర్చిపోకండి. ఇదే మీ జీవితానికి, విజయానికి మరియు మీ ఆత్మ విముక్తికి మార్గం. ఇక మీరు ఈ విషయంలో ఎంత లోతుగా అర్థం చేసుకుంటే మీ జీవితం అంత ప్రశాంతంగా మారుతుంది. పాత బంధంపై మీకున్న పట్టును వదిలేసి భవిష్యత్తుపై నమ్మకాన్ని ఉంచుకోండి. ఇక మీ ప్రయాణంలో మీరు గెలిచేది కేవలం అతని శ్వాసని మాత్రమే కాదు. ఇక
కేవలం ప్రశాంతతను, ఎదుగుదలను పరీక్షించడానికి వస్తున్నారు. వారు రావడం మీ జీవితానికి ఒక గొప్ప మలుపులా అవుతుంది, లేక మనశ్శాంతిని పాడు చేసే మరొక ఆటంకం అవుతుందా అని మీరు విచక్షణ కోణంతో ఆలోచించండి. పాత గాయాలను మళ్ళీ గిరిగినట్టుగా వారు మీ జీవితంలో ప్రవర్తిస్తారు, లేక వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ వస్తున్నారు అనేది మీరు గమనించండి. ఒకవేళ ఆ వ్యక్తి రాక వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంటే అది ఎదుగుదల సంకేతం అండి. ఒకవేళ వాటి రాక మీ వల్ల మీరు తిరిగి పాత బంధాల్లోకి పారిపోతే ఉంటే అది మీ ప్రశాంతతను దెబ్బతీసే సంకేతం అని మీరు గుర్తించాలి. తులారాశి వారు చాలా ప్రేమతో, ఆప్యాయతతో బంధాలను కాపాడుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఇతరుల కోసం తమ సొంత సంతోషాన్ని కూడా త్యాగం చేయడానికి వెనకాడరు. కానీ ఈసారి మాత్రం మీ సంతోషానికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలన్నది. జూలై 22 నుండి 25 తేదీలలో జరగబోయే ఈ పరిణామ ఒక జ్యోతిష పాఠం మాత్రం కాదు, మీ జీవితపు అనుభవం కూడా. ఆ వ్యక్తి ఆవేశంతో కాకుండా పరిణతో చూడండి. వారి రాక వెనక ఉన్న ఉద్దేశం మీ కర్మను బట్టి మారుతూ ఉంటుంది. గతాన్ని వదిలేయడం అంటే వారిని ద్వేషించడం కాదు, వారి వల్ల మీకు జరిగిన నష్టాన్ని స్వీకరించి ఆ అనుభవంతో ముందుకు సాగడం. ఒకవేళ ఆ వ్యక్తి మీకు క్షమాపణ చెప్పడానికి వస్తే దానిని స్వీకరించి మీరు ప్రశాంతంగా ఉండండి. కానీ అదే పాత బంధంతో మళ్ళీ బందీలుగా కావద్దు. తులారాశి వారు మీ జీవితంలో ప్రతి మనిషి ఒక పాఠాన్ని నేర్పి వెళ్ళిపోవాలని, కానీ ఆ పాఠమే మీ జీవితం కాకూడదు. ఈ కార్మిక్ కన్వెన్షన్ అర్థం చేసుకొని ఎవరు మీ జీవితానికి అవసరమో ఎవరో భారమో మీరే ఎంచుకోవాలి. ఎందుకంటే మీ శాంతి మీ చేతుల్లోనే ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం కూడా మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. రాబోయే వ్యక్తిని అతిథిగా స్వీకరించండి. కానీ మీ హృదయంలో శాశ్వత స్థానానికి ఇచ్చే ముందు 100 సార్లు ఆలోచించండి. ఒకవేళ వారు మీ అభివృద్ధికి కోరుకునే వ్యక్తి వేరైనా వారిని గౌరవించి ఆహ్వానించండి. లేదంటే వారికి మీ సంస్కారం పెట్టి మీ దారిలో మీరే సాగిపోండి. నిజంగా పరిగణించండి. ఆ పాత వ్యక్తి రాకను ఒక ఛాలెంజ్గా చూడండి. మీ అంతరాత్మ చెప్పే మాటలను వినండి. అప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా మీరు ఓడిపోరండి. తులారాశి వారు ఆత్మశక్తిని ఇప్పుడు ఒక పరీక్ష ఎదురవుతుంది. ఆ పరీక్షలో మీరు విజేతగా నిలవాలి. ఏం జరిగినా నష్టాన్ని భర్తీ చేయాలని వారు కోరుకుంటున్న అంతిమంగా మీరు మనశ్శాంతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదేనండి. ఈ కర్మచక్రం మీరు బయటపడాలి అంటే గతాన్ని పాఠంగా మార్చుకొని వర్తమానాన్ని ఆనందంగా గడపడమే ఏకైక మార్గం. ఆ వ్యక్తి ఎందుకు వచ్చారు, ఏం ఆశిస్తున్నారో అన్నీ మీకు కాలమే సమాధానం చెప్తుంది. మీరు చేయాల్సిందల్లా ఓపికగా ఉండటం మరియు మీ పట్ల మీరు నిజాయితీగా ఉండటం. తులారాశి వారికి ఈ జూలై నెల చిరస్మరణీయంగా నిలవాలి. అది మీ ఆత్మవిశ్వాసంతో, మీ ధైర్యంతో మరియు మీ స్పష్టత నిర్ణయాలతో సాధ్యమవుతుంది. మీ మనసులో ఎటువంటి సంకోచం పెట్టుకోకుండా సానుకూల దృక్పథంతో కాలాన్ని గడపండి. ఆ పాత బంధం మీకు భారంగా అనిపిస్తే దానిని దించేయడానికి ఎటువంటి తప్పు లేదు. ఇది మీ జీవితం, అలాగే ఇది మీ ప్రయాణం. దీనికి మీరే యజమానులు. ఎవరి కోసమో మీ ప్రశాంతతను పణంగా పెట్టకండి. ఈ కార్మిక్ కనెక్షన్లను మీకు అనుకూలంగా మార్చుకొని కొత్త జీవితానికి అడుగులు వేయండి. తులారాశి వారు ఈ కాలాన్ని వృధా చేయకండి. మీ కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టండి. అన్నిటికంటే కూడా ముఖ్యంగా నిలిచిన మీరు ప్రేమించుకోవాలి. అప్పుడు ఆ పాత వ్యక్తి రాకనైనా మరి ఆత్మగౌరవం అది అసలైన జ్యోతిష్యం సత్యం అండి. తులారాశి వారు జూలై 22 నుండి 25 తేదీల మధ్య జీవితంలో అత్యంత శక్తివంతమైన గాలితో ఒక రకమైన మార్పు స్పష్టంగా మీకు కనిపిస్తుంది. మీ జీవితంలో ఒక వ్యక్తి తిరిగి రాబోతున్నారని గ్రహస్థితులు చెబుతున్నాయి. అయితే ఆ వ్యక్తి ఎవరు అది అందరికీ ఒకేలా ఉండదండి. ఒకరికి ఇది హృదయానికి దగ్గరైన వ్యక్తి కావచ్చు, మరొకరికి వృత్తిపరమైన సంబంధం కావచ్చు. దీనికి మనం లోతుగా పరీక్షించదామండి. మొదటిగా ప్రేమించిన వ్యక్తి మీరు ఒకప్పుడు మనస్ఫూర్తిగా ప్రేమించి కాలక్షేమణ
దూరం చేసుకున్న ఆ వ్యక్తి కావచ్చు. ఇక తులారాశి వారు ప్రేమలో పడిన తర్వాత నిబంధనలతో ఆ బంధాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తారు. ఆ వ్యక్తి రాక అనేది కేవలం పాత జ్ఞాపకాలను కదిలించడానికి మాత్రమే కాదు, మీరు అసంపూర్ణంగా వదిలేసిన ఆ ప్రేమ కథను ఒక స్పష్టంగా ఇవ్వటానికి ఇక వారు వస్తున్నారు. ఆ వ్యక్తిని చూసినప్పుడు మీ మనసులో కలిగే అలజడి వారు మీ పాఠంలో నేర్పుకారో ఇక చుట్టూ చేస్తారు, ఇక గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇక రెండవది వ్యాపార భాగస్వామ్యం లేదంటే సహోద్యోగి. కొందరికి ఇక ఇది వృత్తిపరమైన శక్తి కూడా కావచ్చు. మీరు చాలా కాలంగా తీవ్రంగా కలిసి పని చేసిన వ్యక్తి అయి ఉండొచ్చు. ఇక లేదా వ్యాపారంలో మీకు సలహాలు ఇచ్చిన ఒక వ్యక్తి పాత పరిచయం కూడా కావచ్చు. ఇక మళ్ళీ తెరపై కావచ్చు. ఇది ఒక కొత్త ప్రాజెక్టు రూపంలో రావచ్చు. ఇక లేదా ఆగిపోయిన పాత ఒప్పందాన్ని ప్రాజెక్ట్ని మళ్ళీ చర్చించే అవకాశం కూడా మారవచ్చు. ఇక వ్యక్తి మీ జీవితానికి తోడ్పడతాడా, ఇక లేదంటే మీ వృత్తిపరమైన ప్రయాణానికి ఆటంకంగా మారతాడా అన్నది ఇక ఇప్పుడు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు, కానీ మీ వద్ద వారి ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది ముఖ్యం. వారు మీ జీవితంలో రావడం అనేది మీ అదృష్టమా లేదా మీ సహనానికి ఒక పరీక్ష అనేది మీరు తీసుకునే నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది. ఇక ఒకరి ఉద్దేశం మంచిది కాకపోవచ్చు. అందుకే ఈ వ్యక్తి ఎవరో తెలియగానే ఆ భావోద్వేగాలకు లోనవ్వకుండా ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. వారి రాక మీ జీవితంలో వెలుగును తీసుకొస్తుందా, లేదంటే చీకటిని నింపుతుందా? ఇక పూర్తిగా అనుభవించాలంటే ప్రతి శుక్రవారం అమ్మవారి లేదా మహాలక్ష్మి దేవికి ఇక భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. తెల్లని పూలతో పూజ చేయడం అమ్మవారికి మంచిది. పేదలకు అన్నదానం చేయడం ద్వారా మీ జీవితంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి సానుకూల శక్తి పెరుగుతుంది. ఇక జన్మ రాశులపై శని ప్రభావం వల్ల కొన్నిసార్లు నిరంతర ఆందోళన, నిర్ణయాలు తీసుకోవడం ఆలస్యం, మానసిక ఒత్తిడి వంటివి ఎదురవుతాయి. ఈ శని దోషం నుంచి బయటపడడానికి ప్రతి శనివారం శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇక శివ పంచాక్షరి మంత్రాన్ని జపించండి. మీ మనస్సులో ఆందోళన క్రమంగా తొలగిపోతాయి. మీరు మరింత ఇక చురుకుగా అవుతారు, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. అలాగే ప్రతిరోజు ఉదయం సూర్యునికి ఆర్ఘ్యం సమర్పిస్తూ ఆదిత్య హృదయ సూత్రాన్ని పఠించండి. ఇక ప్రేమాభిమానాలు పెరుగుతాయి. ఇది కేవలం ఒక పూజ మాత్రమే కాదు, మీ కుటుంబంలో మంచి సంతోషాన్ని, ఆనందాన్ని తీసుకొస్తుంది. ఇక ఆధ్యాత్మిక ప్రయత్నం అన్నమాట. ఇక జ్యోతిష్యం ఒక దిక్సూచి, ఇది మీకు మార్గాన్ని చూపిస్తుంది, కానీ దారిలో నడిచే బాధ్యత మాత్రం మీదే. ఇక మీరు చేసే ప్రతి చిన్న మంచి మార్పు మీ జీవితంలో పెద్ద విజయాలకు నాంది పలుకుతుంది. నమ్మకంతో మొదలుపెట్టండి, మీకు అంతా మంచి జరుగుతుంది. జూలై 2026 మీ జీవితంలో ఒక కొత్త వెలుగును నింపబోతుంది. మీరు పరిహారాలు భక్తి శ్రద్ధలతో పాటించడం ప్రారంభిస్తే ఆ మార్పులు మీరే స్వయంగా గమనిస్తారు. మరికొన్ని జ్యోతిష రహస్యాల కోసం మీ జీవితాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇక గ్రహాలు కేవలం దిశను మాత్రమే చూపిస్తాయి. గమ్యాన్ని చేరుకోవాలి అంటే మీ ప్రయత్నం ఎల్లనాటి శని మిమ్మల్ని శోధిస్తుంది, కానీ దైవానుగ్రహం మిమ్మల్ని కాపాడడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ఈ జూలై నెలలో మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. గతం నుంచి పాఠం నేర్చుకోండి. ఇక మీ భవిష్యత్తును ఆశతో నిర్మించుకోండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.